రోజువారీ జీవితంలో వేదాంతం ఎపిసోడ్ నెంబర్ 59 ఆత్మవిశ్వాసం మరియు ఆత్మజ్ఞానం. నిజమైన బలం ఎక్కడ నుంచి వస్తుంది? పరిచయం. చాలామంది ఆత్మవిశ్వాసం అంటే బాహ్య విజయాలు, సంపద లేదా ఇతరుల ప్రశంసల వల్ల వస్తుందని భావిస్తారు. కానీ అవి మారిపోతే మన విశ్వాసం కూడా తగ్గిపోవచ్చు. మార్పులకు అతీతంగా నిలిచే నిజమైన బలం ఎక్కడ నుంచి వస్తుంది? వేదాంత దృష్టి. వేదాంతం ప్రకారం ఆత్మవిశ్వాసానికి పునాది ఆత్మజ్ఞానం. తన విలువలను కేవలం విజయాలతో కాకుండా తన ధర్మం, నిజాయితీ, అంతరంగ బలంతో గుర్తించిన వ్యక్తి పరిస్థితులు మారినా స్థిరంగా ఉంటాడు. ఆత్మజ్ఞానం మనకు ఇలా గుర్తు చేస్తుంది: నేను నా అపజయాల మొత్తం కాదు, నేను నా విజయాల మొత్తం కూడా కాదు, నేను నేర్చుకుంటూ ఎదుగుతూ ఉండే చైతన్యవంతమైన వ్యక్తిని. ఉదాహరణ: ఒక మహావృక్షం తుఫానులో కొమ్మలు కోల్పోయినా దాని లోతైన వేర్లు దానిని నిలబెడతాయి. అలాగే జీవితంలో సవాళ్ళు వచ్చిన ఆత్మజ్ఞానం అనే వేర్లు ఉన్నవారిని అవి సులభంగా కదిలించలేవు. రోజువారీ జీవితంలో ఏదైనా పని విఫలమైనప్పుడు మీరు ఇలా చెప్పుకోండి: ఈ అనుభవం నా విలువను తగ్గించదు, ఇది నాకు ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది. ఇలాంటి దృక్పథం నిరుత్సాహాన్ని తగ్గించి ముందుకు సాగే శక్తిని ఇస్తుంది. ఆచరణ. ఈరోజు ఒక కాగితంపై మీలో ఉన్న 3 మంచి గుణాలను రాయండి. ఉదాహరణకు: 1 నిజాయితీ, 2 కష్టపడే స్వభావం, 3 కరుణ, 4 సహనం, 5 నేర్చుకోవాలనే ఆసక్తి. వాటిని గుర్తు చేసుకుంటూ రోజును ప్రారంభించండి. ముఖ్య సందేశం: నిజమైన ఆత్మవిశ్వాసం ఇతరులతో పోల్చుకోవడం వల్ల కాదు, తనను తాను సరిగ్గా తెలుసుకోవడం, తన విలువలను గౌరవించడం వల్ల వస్తుంది. ముగింపు. బాహ్య ప్రపంచం మన విజయాలను కొలవవచ్చు, కానీ వేదాంతం మన అంతరంగ బలాన్ని కొలవమని నేర్పుతుంది. ఆత్మజ్ఞానంతో పెరిగిన ఆత్మవిశ్వాసం జీవితంలోని ఎలాంటి సవాలునైనా ప్రశాంతంగా ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే లైక్ కూడా చేసుకొని ఈ ఛానల్ అభివృద్ధికి సహాయపడవలసిందిగా కోరుతున్నాము. తదుపరి ఎపిసోడ్: అహంకారం vs వినయం. సహజమైన గొప్పతనం ఎక్కడ ఉంది?